హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా సురేష్ కిచెన్. ఇది 7వ రోజు ధనుర్మాసంలో మా ఇంటి ముందు వేసిన ముగ్గండి. బాగుంది కదండి. అలాగే ఈరోజు సండే స్పెషల్గా నాటుకోడి చికెన్ గ్రేవీ ఎలా చేసుకోవాలో మీకు ఫుల్ వీడియో డీటెయిల్గా చూపిస్తాను. లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అప్పుడే నా నోటిఫికేషన్ మీకు ముందుగా వస్తాయి. ఇప్పుడు ఈ చికెన్ గ్రేవీ కోసం కావలసిన పదార్థాలు ఏమిటో చూపిస్తాను రండి. 1 కేజీ నాటుకోడి చికెన్ తీసుకున్నాను. అలాగే 3 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, మసాలా దినుసులు తీసుకున్నాను. ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి. ఫస్ట్ ఈ చికెన్ని బాగా పసుపు, ఉప్పు, వెనిగర్ వేసి శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మసాలా కోసం 3 ఉల్లిపాయలు, అల్లము, కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు, పచ్చిమిరపకాయలని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే గరం మసాలా కోసం 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర, గసగసాలు, సోంపు, మిరియాలు, 4 లవంగాలు, చెక్క, యాలకులు, 2 యాలకులని మనం కొంచెం వేడి చేసుకొని బాండీలో దోరగా వేడి చేసుకోవాలి. ఇలా కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం చిన్న ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. వేసుకొని 1 సెకండ్ ఫ్రై చేసిన తర్వాత వీటిని చల్లారి పెట్టుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా గరం మసాలాని సిద్ధం చేసుకోవాలి. ఈ 2 టమాటాలను కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, వెల్లుల్లిపాయ, అల్లం పేస్ట్ని ఇందులో వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ గ్రేవీ బాగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చికెన్లో ఎప్పుడు కూడా కొంచెం పసుపు, కల్లుప్పు, వెనిగర్ వేసి వాష్ చేస్తే నీ స్మెల్ లేకుండా చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు ఈ చికెన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం పసుపుని యాడ్ చేసుకుందాం. నేను చూపించే స్పూన్ ప్రకారం 2 స్పూన్లు పసుపు వేసుకోండి. ఈ మధ్య అంతా డివోషనల్ వీడియోసే చూపిస్తున్నాను కదండి. మీకు రెసిపీని చూపించి చాలా రోజులు అయిపోయింది. మీకు అందరికి బోర్ కట్టి ఉంటుంది. ఈరోజు సండే స్పెషల్గా ఈ నాటుకోడి చికెన్ గ్రేవీ చాలా బాగుంటుందండి. తప్పకుండా నేను చెప్పినట్టుగా చేసి మీరు ట్రై చేయండి. ఇప్పుడు సిమ్లో మూత పెట్టుకొని కొంతసేపు మగ్గనివ్వాలి. ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత చూడండి, వాటర్ పైకి వచ్చింది కదా. ఇప్పుడు మనం చికెన్ని కలుపుకొని ఇప్పుడు ఉప్పుని యాడ్ చేసుకుందాం. నేను కల్లుప్పునే యూజ్ చేస్తానండి. కల్లుప్పు నాన్ వెజ్ రెసిపీలో వేయడం వల్ల రెసిపీ చాలా టేస్టీగా వస్తుందండి. నేను చూపించిన స్పూన్ ప్రకారం 1.5 స్పూన్ వేసుకోండి. కరెక్ట్గా పర్ఫెక్ట్గా టేస్ట్ చూడాల్సిన అవసరమే లేదండి. ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. ఏ రెసిపీలో అయినా కూడా ఉప్పు కరెక్ట్గా సరిపోతే ఆ రెసిపీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. కరెక్ట్గా నేను చెప్పినట్టుగా రేషియో ప్రకారం మీరు ట్రై చేయండి. తప్పకుండా టేస్ట్ అదిరిపోతుంది. ఇప్పుడు 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చింది కదండి. ఈ స్టేజిలో మనం కారం యాడ్ చేసుకుందాం. నేను ఇంట్లో తయారు చేసిన మసాలా కారం అండి ఇది. నేను చూపించిన స్పూన్ ప్రకారం 6 స్పూన్లు కారం వేసుకోవాలి. అదే మీరు షాప్లో కొనే పచ్చికారం అయితే 3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. కారం కరెక్ట్గా సరిపోతుంది. కారం వేసిన తర్వాత బాగా కలుపుకొని మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి.
చికెన్ ముక్కలు మునిగేంత వరకు మనం వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. నా ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి, తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. ఈ మధ్య ఎందుకో నా సబ్స్క్రైబర్స్ కూడా నా వీడియోస్ సరిగ్గా చూడట్లేదండి. ఒకసారి నా ఛానల్లో ఉన్న షార్ట్ వీడియోస్ కూడా చూడండి. ఇప్పుడు కొంచెం సగం బాయిల్ అయిన తర్వాత మనం టమాటాలని గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ముందే టమాటాలు వేసుకుంటే చికెన్ తొందరగా ఉడకదండి. ఇప్పుడు ఈ స్టేజ్లో చికెన్ ఒక సగం ఉడికిన తర్వాత మనం టమాటో మిశ్రమాన్ని యాడ్ చేసుకుంటే గ్రేవీ బాగుంటుంది, అలాగే చికెన్ కూడా సాఫ్ట్గా ఉడుకుతుందండి. మనం కుక్కర్లో ఉడకపెట్టుకోవాల్సిన అవసరమే లేదండి. ఇలాగా విడిగా కూడా ఈ చిట్కాతో మనం చికెన్ని బాగా ఉడకపెట్టుకోవచ్చు. ఇలా టమాటా మిశ్రమాన్ని యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో మూత పెట్టుకొని గ్రేవీ చిక్కబడే వరకు మనం బాయిల్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని సిమ్లో ఒక 10 నిమిషాలు మనం గ్రేవీ చిక్కబడే వరకు బాగా ఉడకనివ్వాలి. గ్రేవీ చిక్కపడిందండి. ఇప్పుడు మనం కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ సూపర్గా ఉంటుందండి. ముందే కరివేపాకు ఆయిల్లో వేసేయడం కన్నా ఇప్పుడు కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవర్ చికెన్కి చాలా బాగా పడుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మనం ధనియాలు, జీలకర్ర, సోంపు, మిరియాలు, చెక్క, లవంగాలు, యాలకుల పొడిని, కొంచెం ఎండు కొబ్బరిని అన్నీ కలిపి గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని ఇందులో కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని 5 నిమిషాలు బాగా దగ్గరికి ఉడకనివ్వాలి. అంతే అండి, టేస్టీ ఉండే నాటుకోడి చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. చూడండి గ్రేవీ ఎంత బాగా వచ్చిందో కదండి. ఈ గ్రేవీ అన్నంకే కాదండి, చపాతీకి, జొన్న రొట్టెలు, రాగి రొట్టి, అలాగే సంగటికి కూడా చాలా బాగుంటుంది. అలాగే గారెలకు కూడా ఈ నాటుకోడి కర్రీ సూపర్ కాంబినేషన్ అండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. అంతే, లాస్ట్గా కొత్తిమీరని గార్నిష్ చేసుకోవాలి. అంతే, వేడి నాటుకోడి చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో గ్రేవీ. నా ఛానల్లో వెజిటేరియన్ రెసిపీస్ కూడా ఉన్నాయండి, తప్పకుండా ఒకసారి అందరూ చెక్ చేయండి. అంతే అండి, టేస్టీ చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.